నా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం అన్న. మాకు ఇప్పుడు దాకా ఇల్లు వేయలేదు. ఎప్పటి నుంచో గుడిసెలు ఉంటున్నాం. నిన్న రాత్రి కూడా వర్షం పడి మొత్తం చెట్లన్నీ పడిపోయి గుడిసెలంతా కూలిపోయింది. ఎవరికన్నా ఏమైనా అయితే ఎవరిది ఇబ్బంది, అదే ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఎన్నోసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి, ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఆఫీసర్ని కలిసినాం. అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నో అప్లికేషన్స్ పెట్టినాం కానీ ఎవరు కానీ ఇప్పటిదాకా ఎవరు రెస్పాన్స్ అవుతారు. లాఠీ చార్జ్ చేస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. ఎవరన్నా ఒక్కరు ఇక్కడ కిరాసిన్ పోసుకొని చచ్చిపోతాం మేము చెప్తున్నా. ఒక్క వ్యక్తి మీద లాఠీ చార్జ్ పడ్డా కిరోసిన్ పోసుకొని అంటి పెట్టుకొని చచ్చిపోతాం చెప్తున్నా. నేను లాఠీలు వేస్తున్నా మీరు చూడండి. ఒక్క వ్యక్తి మీద లాఠీ చార్జ్ పడ్డా కిరోసిన్ ఆయిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. అవునన్నా, మా ఇంట్లో మేము కూర్చొని చేసుకుంటే ఎవరు స్పందించారు. అట్లా రోడ్డు మీద ఆపి స్పందిస్తేనే వస్తారు. మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఒక్క మీద చేయబడ్డా సరే కిరోసిన్ ఆయిల్ పోసుకొని చచ్చిపోకపోతే చూడనా. టీవీ మీడియా సాక్షిగా చెప్తున్నా నేను. మళ్ళీ ప్రభుత్వం వ్యాప్తం మాదా ఓటేసినందుకు మాదా వైఫల్యం చెప్పండి మీరు. ప్రభుత్వం వైఫల్యం ఏమో కాబట్టి మేము 100% రోడ్ బ్లాక్ చేస్తాం. ఎమ్మెల్యేని అడిగితే వాళ్ళ దగ్గర తీసుకుపోతారు, అధికారులను అడిగితే వీళ్ళ దగ్గర తీసుకుపోతారు. అంటే మాకు మనుషుల దగ్గర ఓటర్స్ అన్నట్టు గుర్తింపు లేదా అని మేము అడుగుతున్నాం. అన్న ఎప్పటి నుండో ఓట్లేసి గెలిపిస్తాం. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లేసి గెలిపించినాం. ఆ దానికి ఇల్లు ఇస్తా అని చెప్పి అక్కడ ఇక్కడ ఇస్తారు కానీ మాకు ఇల్లు ఇస్తూనే లేరు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటారు. మేము పుట్ట ముందు నుంచి మా అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి వాళ్ళకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇప్పటికీ వెళ్ళలేదు. అక్కడికి చూస్తే మీకు ఇల్లు ఇస్తున్నారు ఇస్తూనే లేరు. ఇప్పటికీ ఇల్లు ఏం రావట్లేదు మాకు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి మాకు, అంతే ఏం లేదు. మాకు రాత్రి వానాలు పడ్డాయి సార్. వానాలు పడ్డాయి, ఇళ్ళకి నీళ్లు, కడుతోటున్న పిల్లలు, మనమరాన్లు ఉన్నారు, కొడుకు కోడళ్ళు ఉన్నారు. చెట్ల గోళ్ళు ఇళ్ళ పైన బయటకు వద్దామంటే మా మీద పడతాయి అని, లోపల ఉంటేనేమో ఏడగోళ్ళ మీద పడతాయి అనేసి. ఇల్లులు లేవు మాకు. అసలు ఎన్ని రోజులు అయిపోతుంది కానీ ఇస్తానే లేరు. చాలా అసలు నేను ఈ పాప అంతా కూడా అంటే ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా కానీ ఇంకా ఇల్లులే ఇస్తలే. వానకి నాంటున్నాం, ఎండకి ఎండుతున్నాం, మొత్తం పురుగులు మల్లెలు అంతా ఉన్నాయి కానీ అసలు ఇంట్లోనే అసలు నిన్న చెట్టు పడ్డది. నైట్ మొత్తం కరెంటు లేదు కానీ ఎవ్వరు వచ్చి చూడలే, ఎవ్వరు ఏం చెయ్యలే. అసలు పట్టించుకుంటానే లేరు. మేము ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినాం తెలుసా. అసలు ఒకళ్ళు ఇటు వచ్చి కూడా అసలు ఇంటి సర్వే గిర్వే అసలు ఏం కాలే. ఎంత ట్రై చేసినా అయితలే అని చెప్పి ఇట్లా చేస్తున్నాం. ఇస్తున్నారు అంటారు కానీ మేము ఎంత అప్లికేషన్ ఇచ్చినా గానీ అవి పక్కకు పడేసిరో అసలు చూసిరో చేసిరో తెలుస్తలేదు కానీ అసలు మాకు అసలు ఏంది లేనే లేదు. ఇది అక్కడ కట్టిరు కదా డబుల్ బెడ్రూమ్, వాళ్ళకి ఇచ్చేసినారు కానీ మాకు ఇంకా ఇవ్వాలి. అంటే అవి ఇచ్చినప్పుడు కూడా ఇవి కూడా ఇవ్వచ్చు కదా. సరే ఇక్కడ ఇవ్వకపోయినా ఎక్కడన్నా ఒక దగ్గర చూపించచ్చు కదా. అట్లా కూడా లేదు, ఇట్లా కూడా లేదు. ఇంకా చాలా సంవత్సరాలు జరుగుతుంది. అసలు పైనుంచి పురుగులు కూడా పడుతుంటాయి తెలుసా. ఉంటాయి కదా అన్న. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఇల్లులు ఇవ్వండి అని చెప్తాం, మాకు న్యాయం జరగాలి అని చెప్తాం. అంతకు మించి ఏం చెప్తాం. ఇప్పుడు కావాలంటే ఉండాలి. అదే అల్లనే ఉండి అవే మీద పడిపోయి ఇల్లు కూలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్నా మరి. అట్లానే కదా ఇప్పుడు రోడ్డుకి వచ్చి ఇది చేసుకోవాలనుకుంటున్నాం, కావాలని కొట్లాడుతున్నాం కదా. ఇల్లులు నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాయన్న ఇవి గుడిచాలి. ఇప్పటి వరకు రాలేవు. ఇవి మా వెనకాల వచ్చినాయి, ఇవి వచ్చేసినాయి మాకు ఇల్లులు కానీ ఇవి రాలేవు ఇంకా. అందుకని ఇప్పుడు చేస్తుంది ధర్నా. ఏమంటున్నారు అధికారులు? చేసలేరు, అసలు ఏం చెప్పట్లేరు కూడా. చాలా సార్లు తిరిగినాము ఆ మీటింగ్ ల కంటే వాటికంటే తిరిగినాం కానీ ఏడలేనే లేదు అసలు. పిల్లలం అందరం కలిసి పోయినా కానీ కూడా పోతారు మీటింగ్ కి, కొన్నిసార్లు కూర్చోబెడతారు, మళ్ళీ మాట్లాడతామని పంపించేస్తారు. పట్టించుకోరు అసలు మావి. అది పేపర్లు అవన్నీ ఏం చేసుకుంటారో మళ్ళీ ఎడవాడేసుకుంటారో తెలియదు వాళ్ళకే. ఎవ్వరు ఇవ్వలేదు సార్. ఇప్పటిదాకా చెప్పినా 30 ఏళ్ళు ఇప్పటిదాకా ఎవ్వరు ఏ ఇల్లు ఇవ్వలేదు. ఒకవేళ కేసీఆర్ సార్ చేసిరొచ్చు, సారీ చేసిరు, అక్కడ ఊర్లలో ఉండొచ్చు, ఇక్కడ ఏమో మాకు తెలియదు కానీ మాకైతే ఇల్లులు రావాలి సార్ అంతే. తెలియదు సార్, వాళ్ళు ఎవ్వరు మాకు సంబంధం లేదు. ఇప్పుడు వచ్చి 2 సార్లు ఏమో వచ్చి చూసి పోయిండు, ఇవన్నీ చేసుకొని పోయిండు కానీ మళ్ళీ ఇప్పటి వరకు రాలే, చూడలేరు కూడా. రాత్రి కూడా పడ్డ వర్షానికి మొత్తం కరెంటు మొత్తం పోయింది. మాకు నైట్ అంతా పడుకోలేము తెలుసా. ఇప్పుడు లేచిరు అందరు అనుకుని, ఇప్పుడు లేచిరు ధర్నా అనేసరికి అందరు వచ్చారు బయటికి తెలుసు. ఇప్పటి వరకు అందరు బయటనే పొద్దున్న నుంచి పడుతున్నది వాన. పొద్దున మబ్బులు వచ్చింది కరెంటు, నైట్ అంతా అసలు కరెంటే లేదు. ఆ కరెంటు లేని టైంలో ఎవరైనా వచ్చి ఏమని చేసి
పురుగోలు గిరుగులు ఏమైనా వచ్చి చేసి అప్పుడు ఎవరు వచ్చారు సార్? అప్పుడు ఇట్లనే వీళ్ళు ఎవరైనా వస్తారా సార్? వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రారు, ఎవరేం మాట్లాడారు మాతోటి. అందుకే ఎట్లా చేశానో ఇల్లు రావాలని కోరుకుంటున్నాం. ఓట్లు ఆపడం, రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోతా ఉంది కదా, మీ వల్ల మరి ఇబ్బంది జరుగుతుంది. మాకు ఇబ్బంది మేము లేమా సార్? మళ్ళీ మేము 30 ఏళ్ళ సంది మేము ఇబ్బంది పడుతున్నాం. ఒక గంట సేపు వాళ్ళు ఇబ్బంది పడలేరా మరి? మీరు అంటే ధర్నాలో ఉన్నారు, ఈ తోపులాట్లో గర్భిణీ స్త్రీ, మీకు అవసరం అమ్మ ఇంట్లో ఉండొచ్చు కదా, మీ వాళ్ళంతా కూడా పోరాటం చేస్తా ఉన్నారు, మీరెందుకు? ఎక్కడుంది సార్ ఇల్లు? ఇల్లు ఎక్కడుంది? ఇల్లు లేకనే కదా గర్భిణీ స్త్రీలైనా చిన్న పిల్లలైనా వచ్చి రోడ్డు మీద నించుంది. ఇల్లు లేకనే కదా. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయిన వర్షంకే ఇంత ఉంది. ఇప్పుడు మొత్తం వర్షాకాలం 3 నెలలు వర్షాకాలం వచ్చి మొత్తం మా అమ్మ గుడవులు అనిపించారు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని పేపర్లు 25 లక్షలు ఇస్తా అన్నారు. అవి కూడా ఇప్పటి వరకు ఇవ్వాలి. ఆ పేపర్లు కూడా ఉన్నాయి తెలుసా మాకు? మా అమ్మ కూడా ఇట్లనే వానలు పడి గోడగులి అనిపోయింది. పెళ్లిళ్ళు కూడా కాదు. అప్పుడు మేము చిన్న పిల్లలం, ఇక ఇంత పిల్లల మీద రోడ్ల మీద అనుకునేటోళ్ళం. అప్పటికి ఇవ్వలేరు ఇల్లులు. ఇక్కడ ఇవి ఇవ్వలేక అక్కడ కిరాయిలు తీసుకొని ఉంటే ఆడ గోడగులు చనిపోయింది మా అమ్మ గోడగులు చనిపోతే ఆ పేపర్లు కూడా ఇప్పటికి 20 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇవ్వలే, పైసలు ఇవ్వలే మాకు తెలుసా?